Good morning, everyone. I'm ENT Dr. Rachna, consultant RV Specialty Clinics, Nagpur. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ నేజల్ బ్లీడ్ ఇన్ కిడ్స్, నేజల్ బ్లీడ్ ఆర్ ఎపిస్టాక్సిస్. సో నేజల్ బ్లీడ్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఎస్పెషలీ డ్యూరింగ్ సమ్మర్స్ అండ్ సమ్మర్ నుంచి రెయినీ సీజన్ మారేటప్పుడు చాలా మందికి వస్తుంది. సో వై డస్ ఇట్ హ్యాపెన్? ఎందుకంటే ముక్కు లోపల ఒక మ్యూకోజల్ లేయర్ అని ఉంటుంది, అంటే తేమ ప్రొడ్యూస్ చేసే లేయర్. సో డ్యూరింగ్ సమ్మర్స్ అండ్ కన్వర్షన్ టైంలో, లైక్ ద క్లైమేట్ చేంజ్ టైంలో నేజల్ మ్యూకోజా అనేది చాలా డ్రైగా అయిపోతుంది. సో డ్రైనెస్ వల్ల ఆ తేమ అనేది తగ్గుద్ది. తగ్గినప్పుడు ద బ్లడ్ వెజల్స్ గెట్ రప్చర్డ్. సో బ్లడ్ వెజల్స్ రప్చర్ అయినప్పుడు నోస్ నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది అనమాట. సో ఈ డ్రైనెస్ వల్ల చాలామంది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తారు అంటే నోస్ పికింగ్, ఫింగర్తోని నోస్తో మెడల్ చేయడం. సో మోస్ట్ సూపర్ఫిషియల్ ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డ్యామేజ్ చేసే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. చాలామంది పేరెంట్స్ ఈఎన్టీ వాళ్ళ దగ్గరికి వచ్చే మేజర్ క్వశ్చన్ ఏంటంటే, when the bleeding starts immediately, what action to be taken? So parents, first thing, don't panic. Okay, 99% of the bleeds get controlled with this simple method. Okay, so first thing, make the child sit on a comfortable chair. Tell the child to breathe from the mouth. సో మౌత్ నుంచి బ్రీతింగ్ తీసుకుంటూ 2 ఫింగర్స్తోని నోస్ క్లోజ్ చేసుకొని ఒక 1 minute అనే టైం ఇవ్వాలండి. సో ఐస్ కూల్ వాటర్లో పిండేసి కోల్డ్ క్లాత్ని నోస్ పైన పెట్టి జస్ట్ ప్రెస్ ఇట్ దిస్ వే అండ్ ఆస్క్ ద చైల్డ్ టు బెండ్ ద హెడ్. సో బెండ్ హెడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్టివ్ బ్లీడ్ ఇంకా ఉందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద బ్లీడ్స్ గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట వెన్ యూర్ ఇన్ అ సుపైన్ పొజిషన్ ఆర్ స్టాండింగ్ పొజిషన్. సో వెన్ యూ సిట్ అండ్ బెండ్ డౌన్, బ్లీడ్ కమ్స్ దిస్ వే. సో మనకి కంట్రోల్ అయిందా లేదా అన్న క్లారిటీ కూడా ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ప్రివెంట్ నేజల్ బ్లీడ్? సో నేజల్ బ్లీడ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? టెల్ ది చైల్డ్ నాట్ టు డూ నోస్ పికింగ్. సో నోస్ డ్రైగా అనిపించినా లేదంటే కాస్త జలుబు అనిపించినా ఫస్ట్ థింగ్ దే షుడ్ డూ ఇట్ టేక్ స్టీమ్. సో వెన్ ఎవర్ దే టేక్ స్టీమ్, a nasal mucosa, dried up nasal mucosa becomes wet and moistured, and this prevents the irritation in the nose. 99% of the times nasal bleed అనేది ఈ మెథడ్తోనే కంట్రోల్ అవుతుంది. కానీ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ విజిట్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.